హెచ్ఎంటీవీ ఆస్క్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మారుతి కిరణ్. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ని. ఇవాళ నేను ఎన్నుకున్న అంశం ఏంటంటే, ఓ సైనికుడా వందనం. ఈ టాపిక్ని ఎన్నుకోవటంలో నా ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యనే మనందరం విన్నాం. అదేంటంటే, పుల్వామా జిల్లాల్లో మన సిఆర్పిఎఫ్ సైనికుల మీద జరిగిన దాడి 14వ తారీఖు గురువారం 3:30 గంటలకి జమ్మూ కాశ్మీర్ రహదారిపై పుల్వామా జిల్లాలో 350 కిలోల ఆర్డిఎక్స్ని నింపుకొని ఒక బస్సు ఈ వ్యానుని గుద్దటం జరిగింది. మొదట 30 మంది అక్కడికక్కడే చనిపోయారు. తర్వాత క్షతగాత్రులుగా మారిన వారుగా తర్వాత చనిపోవడం జరిగింది. తెల్లటి మంచుపై రక్తం చిందింది. ఇది నిజంగా ఒక విధంగా చెప్పాలి అంటే అనాగరిక చర్య. యావత్ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడాను తీవ్రంగా ఖండించాయి. మేధావి వర్గాలు దీన్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంది. సరే, ఈ దాడి జరిగిన తర్వాత చాలామంది సభలు పెట్టారు, మౌనం పాటించారు, కొవ్వొత్తులతో రహదారులు తిరిగారు, మళ్ళీ ఎవరి విధుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఇంతటితో సరిపోయిందా? రేపొద్దున మళ్ళీ ఇదే సంఘటన జరుగుతుంది. మళ్ళీ చేయవలసిన కార్యక్రమాలన్నీ ఇలాగే ఉంటాయి. మరి ఇదిగాక ఇంకేం చెయ్యాలి అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు, ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని కూడాను మనం కొంచెం తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒకప్పుడు ఇటువంటి దాడులే జరిగాయి, కానీ ఎందుకో స్పందన రాలే. కానీ ఈసారి వచ్చిన స్పందన మటుకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ మాధ్యమం ద్వారా నేను చెప్తున్నది ఒకటే, ఏదో కార్యక్రమాలు చేసి చేతులు దులిపేసుకొని పని అయిపోయింది అని అనుకుంటే లాభం లేదు. మన తర్వాతి తరం ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నది, పాకుతున్నది, లేచి నిలబడుతున్నది, ఆలోచిస్తున్నది. అంతకు ముందు తరం అంటే తండ్రుల తరం కానీ తాతల తరం కానీ ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించే తరుణం ఆసన్నమైంది. ప్రతి వ్యక్తి కూడాను ఒక జీవితాన్ని జీవించాడు, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. జీవిత చరమాంకంలో కూడాను నది అలా ప్రవహించేటప్పుడు సముద్రంలో కలిసే చోట ఒండ్రు మట్టిని ఏర్పరిచి నదిలో కలిసిపోతుంది. అట్లాగే మన జీవితాన్ని కూడాను నదిలో పోల్చినప్పుడు జీవిత చరమాంకం లోపల మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే, మన తర్వాతి తరానికి వారసత్వ సంపదని ఎలాగ అందిస్తే బాగుంటుంది అన్న విషయం మీద ఇప్పుడు ప్రతివాడు కూడాను గుండె మీద చేసుకొని ఆలోచించుకోవలసిన ప్రశ్న. మన భారతీయ సాహిత్యం కానీ, భారత భాగవత రామాయణాలు కానీ, లేకపోతే గొప్ప పురుషుల జీవన విధానాన్ని కానీ మనకి గ్రంథస్థాలు చేయబడ్డాయి. భగవద్గీత మన భారతీయులందరికీ కూడాను ఒక ప్రామాణిక గ్రంథం. అట్లాగే భారత భాగవత రామాయణాలు ఉన్నాయి, మేధావుల జీవిత చరిత్రలు ఉన్నాయి. వీటన్నిటినీ మన భారతీయులు ఎంతవరకు చదువుతున్నారు, ఎంతవరకు ఆకళింపు చేసుకుంటున్నారు, ఈ పరిజ్ఞానాన్ని వచ్చే తరానికి నిజంగా అందిస్తున్నారా లేదా అన్నది మనం ఆలోచించుకోవలసిన విషయం. ప్రజలలో ముఖ్యంగా దేశభక్తి కొరవడుతున్న రోజులు. దీనికి కారణం ఏంటంటే, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి చిన్న కుటుంబాలు వచ్చిన తర్వాత చిన్న కుటుంబంలో ప్రతి వాళ్ళు కూడా ముఖ్యంగా భార్యాభర్తలు డబ్బు కోసం పరిగెడుతున్న ఈ నేపథ్యంలో పిల్లలకి కొన్ని మంచి విషయాలు చెబుదామని, వాళ్ళతో కొంత సమయం గడుపుదామని ఆలోచన చేయటం లేదు. అక్కడ ఒక తరం బాగా నష్టపోతున్నది. కాబట్టి ఈ మాధ్యమంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ముందు మీరు ఆకళింపు చేసుకోండి. భారతదేశపు ఔన్నత్యం ఏమిటో మీరు ఆకళింపు చేసుకోండి.
భారతదేశపు చరిత్ర గురించి అవగాహన పెంచుకోండి, మహాపురుషుల జీవితాల గురించి చదవండి. అది ఒక పెద్ద గని మనకి. ఆ పరిజ్ఞానాన్ని కనుక ముందు మనం ఆగళింపు చేసుకొని చిన్న పిల్లలప్పుడే వాళ్ళకు కనుక కొన్ని విలువలు కనుక ఇచ్చినప్పుడు వాళ్ళు తప్పకుండా దాని గురించి ఆలోచిస్తారు. చిన్న పిల్లల యొక్క మెదడు చిన్న కప్పు లాంటిది. దాంట్లో మీరు ఏది వేస్తే అది నిలబడుతుంది. మంచి వేస్తే మంచి, చెడు వేస్తే చెడు. ఒక్కసారి కనుక ఆ కప్పు నిండిపోతే, అంటే మనిషి ఎదుగుతున్న క్రమంలో, కొత్త ఆలోచనలు చేస్తున్న క్రమంలో పనికిరాని ఆలోచనలతో కప్పు నిండిపోతే మీరు ఏం చెప్పినా దాని మీద నుంచి ఒలికిపోతుంది తప్ప అది నిలబడదు. కాబట్టి మొక్కై వంగనది మానై వంగున అన్న రీతిలో మీరు ఒక ఆలోచన చేసి చిన్నపిల్లల్ని దగ్గరకు తీసుకుని వాళ్ళకి ఇవ్వవలసిన పరిజ్ఞానాన్ని, ముఖ్యంగా భారతీయ తత్వచింతనని వాళ్ళకు కనుక అందిస్తే వాళ్ళల్లో ఏది కదలాలో అది తప్పకుండా కదులుతుంది. కాబట్టి పెద్దవాళ్ళుగా మనం చేయవలసిన బాధ్యత అది. కానీ ఈ విషయంలో చెప్పినంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఈ పరుగు ప్రపంచంలో ఈ చిన్న కుటుంబాలు ఏర్పడిన నేపథ్యంలో మనకి విజ్ఞానాన్ని అందించే పెద్దవాళ్ళు, అంటే తాతయ్యలు కానీ, నాయనమ్మలు కానీ, బామ్మలు కానీ, మేనమామలు కానీ, బాబాయిలు కానీ ఎవరు మన దగ్గర ఉండలేదు. వాళ్ళు ఎక్కడో వృద్ధాశ్రమంలో మగ్గుతున్నారు. కాబట్టి దీన్ని ఒక ఉద్యమంగా చేపట్టి ఒక తరం యొక్క ఆలోచనలని సక్రమ మార్గంలో కనుక మనం తిప్పినట్లయితే ఇంతకంటే మనం తర్వాతి జనరేషన్కి చేయవలసింది ఏమీ ఉండదు. ఈ విషయం మీద ప్రతివాడు ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో మనం ఈ పుల్వామా దాడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సియాచిన్ గ్లేషియర్ అని చెప్పేసి ఉంది. అక్కడ అత్యంత తక్కువ వాతావరణంలో అక్కడ సైనికులు పనిచేయాల్సి ఉంటుంది. అక్కడ మంచు తుఫాన్లు వచ్చేసి కొంతమంది చనిపోవటం జరిగింది. తర్వాత మెల్లగా వెతుకులాట మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటగా ఒక జవాను యొక్క దుస్తులు పైన కనపడ్డాయి. దాన్ని తవ్వి తీస్తే ఒక వ్యక్తి కొన ఊపిరితో ఉన్నాడు. 8 రోజులు బట్టి అతను ఆ మంచులో కూరుకుపోయి ఉన్నాడు. అతన్ని బయటికి తీసి హెలికాప్టర్తో లిఫ్ట్ చేసి మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అతన్ని బతికిచ్చారు. అతని పేరు హనుమంతప్ప. మరి అటువంటి వాతావరణంలో కూడాను మన సైనికులు భార్యాబిడ్డల్ని వదిలేసి మరి కష్టపడుతున్నారు అంటే నిజంగా దేశభక్తి అంటే వాళ్ళది. 46 మంది చివరికి చనిపోయారండి. 46 మంది కుటుంబాల్లో భార్యలు వితంతువులయ్యారు. వాళ్ళ పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోయారు. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా వాళ్ళకి చేయవలసినవన్నీ చేస్తున్నాయి. మొన్న పేపర్లో చదివాను, మన గవర్నమెంట్ కూడా ప్రతి కుటుంబానికి కూడాను 25 లక్షలు ప్రకటించింది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. డబ్బు ఇవ్వటం వేరు, కానీ ఆ కుటుంబాన్ని జీవితాంతం ఆదుకోవటం వేరు. అసలు ఈ పరిస్థితులు రాకుండా ఈ జనరేషన్ని మానసికంగా పరిపుష్టి చేయడం అనేది ప్రధాన కర్తవ్యము. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న పెద్దవాళ్ళందరూ కూడాను అవసరమైతే మళ్ళీ గ్రంథాలను చదివి భారతీయ గొప్పతనాన్ని, భారతీయ గ్రంథాల యొక్క ఔన్నత్యాన్ని ముందు వాళ్ళ మనసుల్లో నింపుకొని దాన్ని వారసత్వ సంపదలాగా తర్వాతి జనరేషన్కి అందించవలే. అంటే విలువలు అందించవలే. విలువలు ఎప్పుడైతే మీరు పిల్లలకి ఇస్తారో ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళు దాన్ని తీసుకోరు, దాన్ని ఉపయోగించుకోరు. విలువలు ఇవ్వకుండా డబ్బు ఇస్తే మీరు ఎంత డబ్బు ఇచ్చినా పిల్లలు బాగుపడరు. కాబట్టి ఒక జనరేషన్ని బాగుపరిచి సన్మార్గం వైపు తిప్పే ఒక ప్రత్యేకమైన కార్యక్రమము ఇప్పటి వెనకటి తరం మీద ఉంది. దీన్ని మనం ఎవరం మర్చిపోకూడదు. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.